హాయ్ చెప్పు. హాయ్ హాయ్. నాకు ఇంట్రెస్ట్ పోయింది. హాయ్, గుడ్ జాబ్ కన్నయ్య. గైస్ గైస్ మా ఊరు చూడండి, ఆగడ డ్రెస్ కి సరిపోయే కలర్ మ్యాచింగ్ లో హాయ్ గైస్, దిస్ ఇస్ సింధురా కిట్మిలా అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? మేము బాగున్నాము, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. తెలుసు కదా నేను రీసెంట్గా ఇండియా వచ్చానని. సో ఇప్పటి నుంచి కొన్ని వీడియోస్, ఇండియా సిరీస్ వీడియోస్ వస్తూ ఉంటాయి. ఇది ఇండియా సిరీస్లో ఎపిసోడ్ నెంబర్ 2. ఈ వీడియో ఏంటి అంటే, మా చెల్లి దుబాయ్ నుండి ఇండియా వస్తుంది. నేను మా చెల్లి 1.5 year బ్యాక్ కలుసుకున్నాము. ఆ తర్వాత తను ఇప్పుడే వస్తుందన్నమాట. అండ్ ఈసారి స్పెషల్ ఏంటంటే, తను అథర్వ గారిని చూడడం ఇదే ఫస్ట్ టైం. సో తను చాలా ఎగ్జైటెడ్గా ఉంది అండ్ మేము కూడా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాము. మేము ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరాము, వీఆర్ ఆన్ ద వే. సో తను కూడా కాల్ చేసింది ఫ్లైట్ ల్యాండ్ అయింది అని. సో తన లగేజ్ అవన్నీ పికప్ చేసుకునే వరకు మేము వెళ్ళిపోతాము. సో యా, అక్కడికి వెళ్ళిన తర్వాత మనం మాట్లాడుకుందాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. కిస్ పెట్టమ్మా, నాకు కిస్ పెట్టు, కిస్ పెట్టమ్మా. ఇక్కడ 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 పెట్టు, ఫోన్లో కాదు, ఇక్కడ 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 కిస్ పెట్టు. గుడ్ జాబ్ కన్నయ్య, గుడ్ జాబ్. హాయ్ చెప్పు. హాయ్ హాయ్. నాకు ఇంట్రెస్ట్ పోయింది. హాయ్ హాయ్ చెప్పమ్మా. హాయ్, గుడ్ జాబ్ కన్నయ్య. కిస్ పెట్టు మమ్మీకి, మమ్మీ కిస్ పెట్టు. చాలు చాలు, ఇంకా చాలు. అండ్ వీఆర్ ఆల్మోస్ట్ నియర్ టు ద ఎయిర్పోర్ట్. చెల్లిని కలిసే టైం వచ్చేసింది అండ్ హియర్ వి గో. అథర్వ గాడు ఫస్ట్ టైం కదా మా చెల్లిని డైరెక్ట్గా చూడడం. వెళ్తాడో వెళ్ళడో తన దగ్గరికి అనుకున్నాను. బట్ మేబీ వీడియో కాల్లో చూసి గుర్తుపట్టినందుకో లేదో, వాడికి కొత్త పాత లేదో నాకు తెలియదు, కానీ వెంటనే తన దగ్గరికి అయితే వెళ్ళిపోయాడు. తనతో బాగా ఆడుకున్నాడు. ఆయన నిజం చెప్పాలంటే కార్ ఎక్కగానే తనపైనే పడుకున్నాడు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఇంటికి రాగానే ఇంకా మా చెల్లి ఇలా సర్దేసుకుంటుంది అనమాట సూట్ కేస్ అంతా. తను అథర్వ గాడి కోసం దుబాయ్ నుంచి కొన్ని బట్టలు అయితే తీసుకొచ్చింది, చాక్లెట్స్ కూడా తెచ్చింది, వాడి కోసం టాయ్స్ కూడా తెచ్చింది. అయితే వాడికి తీసుకొచ్చిన బట్టలు అయితే ఇవన్నమాట. ఆ తర్వాత నేనైతే మంచిగా రెడ్ వెల్వెట్ చాక్లెట్ తీసుకొని కుమ్మేస్తున్నాను. ఇక్కడ టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగున్నాయి. ఐ యాక్చువల్లీ లైక్ రెడ్ వెల్వెట్ ఫ్లేవర్, సో అందుకే నాకు బాగా నచ్చాయి. అలాగే నాకు వైట్ షూస్ అండ్ ఓలే బ్రాండ్ నుంచి స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ తీసుకొచ్చింది. అండ్ దీస్ ఆర్ ద వైరల్ కునాఫా చాక్లెట్స్. నిజం చెప్తున్నాను, ఇప్పటివరకు నేను కునాఫా ఎప్పుడు టేస్ట్ చేయలేదు, బట్ దిస్ చాక్లెట్ ఈజ్ లైక్ హెవెన్. ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ద చాక్లెట్. నేను ఒక క్లారిటీగా మీదనే ఉంటుంది సార్, మీరు క్లాత్ మీద అనుకున్నారు. ఆ చీరల చాలా రోజులు అయిపోయింది కదా నేను మా చెల్లి కలిసి. సో తను నా హెయిర్ పైన ఇలా ప్రయోగం చేస్తుంది అనమాట. తను రీసెంట్గా డైసన్ హెయిర్ డ్రాయర్, హెయిర్ కలర్ అవి కొనుక్కుంది. సో దానితో నా హెయిర్ పైన స్టైలింగ్ చేస్తుంది. దీస్ ఆర్ జస్ట్ సిస్టర్ థింగ్స్. మేము ఇలా ఒక రూమ్లో ఉండి ఇదంతా చేసుకుంటే మా వాడికి కుళ్ళు వచ్చేసిందేమో. వాడు కూడా లోపలికి వచ్చేసాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూసేయండి. చెవులు ఏం పెట్టుకున్నానా? చెవులు ఏం పెట్టుకున్నా బేటా? గైస్ గైస్ మా ఊరు చూడండి, ఆగడ డ్రెస్ కి సరిపోయే కలర్ మ్యాచింగ్ లో ఆడ కూర్చోవాలని. అథర్వ గారిని చూసినావు కదా, ఆఫ్టర్ 1.5 year అంటే ఆల్మోస్ట్ వాడికి ఇప్పుడు 15 months.
అండ్ మనం కలిసి కూడా ఆల్మోస్ట్ ఒక 1.5 year to 2 years అవుతుంది కదా. సో చెప్పు, ఎట్లా అనిపిస్తుంది నీకు? మన కొత్తగా చూసినట్టుంది వాడు అసలు క్యూట్ అసలు కాకపోతే వాడికి ఇంకా నేను కొత్త అప్పుడప్పుడు వస్తాడు, అప్పుడప్పుడు రాడు నా దగ్గరికి. బట్ వాడు క్యూట్గా చిన్నగా ఎవరిలాగా అనిపిస్తుండు? వాడి చేష్టలు ఎవరిలాగా ఉన్నాయి? నన్ను నేనే చేసినట్టుంది. మొండి మాత్రం నీది, నాటినెస్ ఏమో నాది, నడక స్టైల్ అది కొంచెం బాగుంది. ఓకే. బెదిరియడం కూడా బాగుంది. ఫోన్లో చూసిన దానికి ఇక్కడ బయట దానికి ఏమనిపిస్తుంది? ఫోన్ నాకు పెద్దగా అనిపించింది అక్క. వాడు హైట్ అనిపించిండు, పెద్దగా అనిపించిండు, ఫేస్ అదంతా చూసి క్యూట్గా చిన్నగా ఇన్ఫాంట్ లాగా ఉన్నాడు అక్క. నాకు అక్కడ వీడియోస్లో వాడు పెద్దోడు అయిపోయినా అన్న ఫీలింగ్ వచ్చింది, కానీ వాడు ఇంకా చిన్నోడే మంచిగా ఉన్నాడు, ఎత్తుకోవడానికి మంచిగా ఉంది. ఫీలింగ్ ఎట్లుంది ఫస్ట్ టైం వాడిని ఎత్తుకున్నప్పుడు? బాగుంది, వాడు మంచిగా వచ్చిండు, ముఖం తిప్పుకోకుండా మంచిగా బాగుంది. రావడమే నీ దగ్గరే పడుకున్నాడు వాడు కార్లో మధ్యాహ్నం కూడా. వాడికి తెలుస్తుంది లైక్ ఈ ఒక ఆమె ఉంది అని తెలుస్తుంది, కాబట్టి ఇంకా ఈ ఆమె లేకపోతే ఏముందిలే ఇంకా అనుకుంటున్నాడు. ఓకే. మనం కూడా ఆల్మోస్ట్ 2 years తర్వాత కలిసినాం కదా, ఏమైనా అనిపిస్తుందా? ఏం లేదు, రొటీన్ ఫీలింగ్ అంటే రోజు మాట్లాడుకుంటాం కాబట్టి. బేబీ నా బేబీ బంప్ అది మిస్ అవుతున్నా. రోజు మాట్లాడుకుంటాము రెగ్యులర్గా కాబట్టి అంత కొత్త ఏమనిపిస్తలేదు, కానీ మంచిగా అనిపిస్తుంది. లైక్ ఆఫ్టర్ 1.5 year మళ్ళీ మనం మమ్మీ వాళ్ళ ఇంట్లో అది హస్బెండ్స్ లేకుండా గడవడము మంచిగా అనిపిస్తుంది. సో మళ్ళీ మన కొట్లాటలకి దానికి రెడీ అను. అంత కొట్లాడుకో మేము, బట్ ఆబ్వియస్లీ అక్క చెల్లెలు ఇద్దరు ఒక దగ్గర ఉంటే ఎవరైనా కొట్లాడుకుంటారు. ఇంట్లో అటెన్షన్ మొత్తం వాడి దగ్గరకు పోయింది. వాడు నన్ను ఈరోజు నేను యాపిల్ కూడా తినేలేక పూర్తిగా అది గుర్తుపెట్టుకుంటా నేను. వాడిని పెద్దగా నాకే చెప్తావు, కక్ష సాధిస్తావు ఖచ్చితంగా. వీళ్ళిద్దరు ఎంత తొందరగా ఒకరితోనొకరు బాండింగ్ అయిపోయారు అంటే ఇన్ని రోజులు ఒక ఇన్కంప్లీట్ ఫీలింగ్ ఉండే. ఆ తర్వాత వాడు అందరినీ కలిసాడు, మా చెల్లిని కలవలేదు, వాళ్ళ బాండింగ్ ఎలా ఉంటుందో ఏంటో, ఇంకొంచెం పెద్దగా అయితే వాడు గుర్తుపట్టడేమో తనని, ఈ బాండింగ్ ఉండదేమో అని. బట్ దిస్ మూమెంట్ ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ ఐ ఫీల్ ఎవ్రీథింగ్ ఈస్ సో కంప్లీట్. చూసారు కదా గైస్, మా చెల్లి మా బుడ్డోడు ఇద్దరు కలిసి ఇంట్లో అల్లరి చేస్తున్నారు. లిటరలీ ఇప్పుడు ఈ వీడియో తీసినప్పుడు కూడా నవ్విస్తుంది మా చెల్లి. మొత్తం హెడేక్, ఒకలాంటి హెడేక్. కాకపోతే దిస్ టైమ్ ఇట్స్ కైండ్ ఆఫ్ సిస్టర్స్ టైం అనమాట. ఎందుకంటే నేను వెంకట్ లేకుండా వచ్చాను, మా చెల్లికి కూడా వాళ్ళ హస్బెండ్ లేకుండా వచ్చింది. సో వీఆర్ హ్యావింగ్ అవర్ పర్సనల్ టైం, సిస్టర్స్ టైం అండ్ క్వాలిటీ టైం. సో మేమైతే సూపర్ డూపర్ ఎగ్జైటెడ్గా, సో అలా మేమైతే సూపర్ డూపర్ హ్యాపీగా కొంచెం కొట్లాడుతూ కొంచెం అలుక్కుంటూ వచ్చింది ఇవాళే. ఆల్రెడీ చిన్న కొట్లాటలైనాయి, చిన్న అలకలైనాయి, అన్నీ అయినాయి అనమాట. అఫ్కోర్స్ సిస్టర్స్ అంటే అవన్నీ ఉంటాయి కదా. సో అలా మేము మా బెస్ట్ టైం స్పెండ్ చేస్తున్నాము. దాట్స్ ఆల్ ఫర్ ది వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు మీ సిబ్లింగ్స్తో ఉన్న బాండింగ్ గురించి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఆల్సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. మాకు కూడా ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.